థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఓ గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్, ఫర్ హీ ఈస్ గుడ్ అండ్ హీస్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. గ్లోరీ టు గాడ్. ప్రతి ఒక్కరు చెప్పండి, హోలీ స్పిరిట్ వీ జస్ట్ వెల్కమ్ యూ, వి వెల్కమ్ యూ, వి వెల్కమ్ యూ. ఓ రబ్బా ఐ curse every demonic deviations in the name of Jesus Christ of Nazareth. Glory to God. Let be a free flow of the Holy Ghost and the anointing and the word of God in the name of Jesus. Amen, 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 amen. Glory to God. So, ప్రభు నాతో ఒక విషయం చెప్పారు. శనివారం 4 గంటలకు చెప్పారు. దాని గురించి నేను చెప్పబోతున్నాను. సో బిఫోర్ ఐ స్టార్ట్ టుడేస్ వర్డ్, కొంచెం మిమ్మల్ని మానసికంగా ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాను. మీరు అపోస్తలుని యొక్క పరిచర్య ఎలా ఉంటుందో మీరు చూస్తారు. అపోస్తలుని యొక్క బోధ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అపోస్తలుడు పునాది వేస్తారు. అపోస్తలుడు పునాది వేస్తారనమాట. పునాది ఏంటో తెలుసా? అండర్స్టాండింగ్ ఈజ్ ద ఫౌండేషన్. కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆర్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఈజ్ ద ఫౌండేషన్ అనమాట. సో ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి నేను మాట్లాడబోతున్నాను. దట్ ఈస్ ఆర్థిక విప్లవంలో రెండవ రాకడ గురించి మాట్లాడబోతున్నాను. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆర్థిక విప్లవంలో రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ రెండవ రాకడ గురించి ఇంతవరకు మీరు ఏమి విన్నా కూడా దయచేసి ఒక స్మాల్ రిక్వెస్ట్, నన్ను నమ్మండి, నేను మీకు మేలు చేస్తాను. మీ మనసంతా ఖాళీ చేసేసుకోండి. మీరు ఇంతకు మునుపు రెండవ రాకడ గురించి ఏమి విన్నా కూడా అవన్నీ ప్రక్కన పెట్టేస్తాను. కాసేపు ప్రక్కన పెట్టండి. సో ఈ యొక్క వర్తమానము యూట్యూబ్లో అలాగే ఉంటుంది. ఓకే, ప్రతిదీ నేను చెప్పినప్పుడు మీరు వినండి, మీరు పోల్చుకోనండి. ఇది కరెక్ట్ అని మీకు వాక్యానుసారం అనిపిస్తే జస్ట్ తీసేసుకోండి. ఓకే, ఇది కరెక్ట్ కాదంటే 1-2 సార్లు ఆలోచించి కరెక్ట్ కాదంటే ఒక పక్కన పెట్టేస్తాను. నో ప్రాబ్లం. ఐ విల్ జస్ట్ ప్రజెంట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్తాను. ఒకవేళ మీకు మీరు నేను చెప్పేవి మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఇటువంటి మాటలు అయితే నేను పెద్దగా ఎక్కడ వినలేదు అన్నమాట. కొంచెం స్ట్రేంజ్గా అనిపించవచ్చు, నేను మాట్లాడే మాటలు కొంచెం వింతగా అనిపించవచ్చు. ఒకవేళ కొంతమందికి కొంచెం మనసుకు కొంచెం ఇబ్బందికరంగాను కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. బట్ ప్లీజ్ బేర్ విత్ మీ, నో ప్రాబ్లం. కొంచెం ఇబ్బందికరంగా అంటే మీరు నమ్మేదానికి దశాబ్దాల తరబడి మీరు నమ్మేదానికి ఒకవేళ ఆపోజిట్గా ఉండొచ్చు నేను చెప్పేది. బట్ ప్లీజ్ స్టే విత్ మీ టిల్ ఐ కంప్లీట్. నేను కంప్లీట్ చేసేంత వరకు దయచేసి యూ స్టే విత్ మీ. త్వరగా మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నేను వర్స్ బై వర్స్ చెప్తాను. డోంట్ లుక్ ఎట్ టైం టుడే. ఈరోజు టైం వైపు మీరు చూడొద్దండి. ఓకే, టైం వైపు చూడొద్దండి. టైంను వదిలేసేయండి. పరిశుద్ధాత్మ చేతికి నన్ను అప్పగించేసుకున్నాను. మీరు సరెండర్ చేసుకోండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఐ నో యు ఆర్ వెరీ 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 హంగ్రీ పీపుల్. మీరు చాలా ఆశతో ఉన్నారని నాకు చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మీ హంగర్ నా స్పిరిట్లో ఉన్నటువంటి అభిషేకాన్ని బయటికి తోడుతూ ఉంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నా ప్రిపరేషన్ ఒకటే కాదు, మీ యొక్క హంగర్, తృష్ణ కూడా నాలో నుంచి వచ్చే ఆ యొక్క ప్రత్యక్షతలకు కారణమని నేను తెలియజేస్తున్నాను. ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ దట్. మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో ఇవి నోట్ చేసుకోండి, శ్రద్ధగా మీరు ఈ మాటలు వినండి. సో యూ బీ వెరీ కేర్ఫుల్. బట్ నేను ఆర్థిక విప్లవం గురించి పక్కకి ఏమాత్రం కూడా పోవడం లేదు. మీకు ఫైనల్గా అర్థమవుతుంది. ఆర్థిక విప్లవం గురించి నేను ఏమాత్రం కూడా ప్రక్కకు వెళ్ళడం లేదు. సో ఐ విల్ స్టార్ట్ విత్ సెకండ్ కమింగ్. రెండవ రాకడతో నేను మొదలుపెట్టేసి నేను ఆర్థిక విప్లవంలోకి నేను వెళ్ళిపోతాను. ఓకే, రెండవ రాకడలో మొదలుపెట్టి ఫైనాన్షియస్లోనికి నేను వెళ్ళిపోతాను. ప్రభు అలా నన్ను నడిపించారు. ఓకే, సో రెండవ రాకడ గురించి
థ్యాంక్ యూ జీసస్. స్పీక్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా మాట్లాడండి. స్పీక్ హోలీ స్పిరిట్, స్పీక్ హోలీ స్పిరిట్. ఓకే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మత్తయి సువార్త 24వ అధ్యాయం. సో మనసులంతా ఖాళీ చేసుకొని ఓపెన్గా పెట్టుకొని వినండి. ఓకే. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుంచి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి? సో రాకడ గురించి మనం తెలుసుకోవాలంటే, రాకడ గురించి యేసుక్రీస్తు ప్రభువు ఏమి చెప్పారో వాటిని మనం చూడాలి. ఓకే. ఇక్కడ శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒంటరిగా ఉన్నప్పుడు దగ్గరికి వచ్చి, నీ రాకడకు ఈ యుగ సమాప్తి అనేది ఉందండి. యుగ సమాప్తికి నీ రాకడకు సూచనలు ఏమిటి అని శిష్యులు అడిగారు. అడిగితే యేసు వారితో ఇట్లా నేను ఇఫ్ యు ఆస్క్ జీసస్ విల్ ఆన్సర్. హల్లెలూయా. నాకు తెలిసినటువంటి యేసయ్య నీవు ప్రశ్న అడిగితే జవాబు చెప్తాడు. ఓకే. సో యేసుక్రీస్తు ప్రభు జవాబు నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఓకే. ఆయన జవాబు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఏంటి? ఫస్ట్ జవాబు ఏంటి? ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఆహా. రెండవ రాకడకు సూచన ఏమిటంటే, కరోనా వైరస్, లేకపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధమో, లేకపోతే సిరియా ఇజ్రాయెల్ యుద్ధమో. ఇది చెప్తాడు యేసుప్రభు. ఇది చెప్తాడంటే ఏమంటున్నాడు? సీ దట్ నో మ్యాన్ విల్ డిసీవ్ యూ. రెండవ రాకడ గురించి నువ్వు తెలుసుకునేటప్పుడు ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే, ఎవ్వరు కూడా నిన్ను మోసగించడానికి నీవు అవకాశం ఇవ్వకూడదు. ఎవడు కూడా మిమ్మల్ని మోసపరుచుకొనకుండా చూచుకొనడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనడి. మోసపోకుండా చూచుకొనడి, కలవరపడకుండా చూచుకోండి. నేను ఒక సాధారణ ప్రశ్న అడుగుతాను. రెండవ రాకడ గురించి ఎవరు ప్రసంగాలు చేసినా ఏమండి, ఆనందం పుడుతుందా, భయం పుడుతుందా? ఎక్కువ శాతం రెండవ రాకడ గురించి ఎవరైనా ప్రసంగాలు చేసినప్పుడు కలవరము పుడుతుందా, లేకపోతే ఆనందం పుడుతుందా? కలవరం పుడుతుందా, ఆనందం పుడుతుందా? ఫియర్, భయం. కదండి, కదా కలవరం. యేసయ్య ఏం చెప్తున్నాడు? కలవరపడకుడి. కరోనా వైరస్ వచ్చినప్పుడు అయిపోయింది. సో చాలామంది క్రొత్తవారు వచ్చారు కదా, మీకు అందరికీ చెప్తున్నాను. RDJMI యూట్యూబ్ ఛానల్లో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే కరోనా పైన యుద్ధము అని 30 వర్తమానాలు చెప్పాను. ఎప్పుడు? కరోనా సీజన్లో. కరోనా విజృంభిస్తున్నప్పుడు 30 ప్రసంగాలు చేశాను. మీరు వినండి, మీరు చూడండి, మీరు ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. అరే, ఆ టైంలో ఈ ప్రసంగాలు వింటే ఎంత ధైర్యంగా ఉండునే నేను అది మీరు చాలా ఫీల్ అవుతారు, రిగ్రెట్ అవుతారు. 30 ప్రసంగాలు చేశాను. ప్రాఫెసీ చెప్పాను. నేను దేవుడు నాకు చెప్పిన ప్రాఫెసీ చెప్పాను. నేను చెప్పినవన్నీ జరిగాయి. ఆ టైంలో కలవరం ఏం లేదండి. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా, ఇప్పుడు మొన్న కర్నూలు దగ్గర చాలా ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. ఇక దాన్ని చూసేది ఏం చేస్తారు తెలుసా? రాకడకు సూచన అంటారు. ఏదైనా ఒక నెగిటివ్ సంఘటన జరిగితే రాకడకు సూచన. యేసుప్రభు వచ్చేసా చెప్తున్నాను చూడండి.
రాకడ గురించి మీకు భయము పుట్టించే వాక్యము మీరు విన్నారంటే అది తప్పు, గుర్తుపెట్టుకోండి. అది తప్పు. అటువంటి ప్రసంగాలకు మీ చెవులు అప్పగించద్దు. రాకడ గురించిన విషయంలో మొదటిది మోసపోకండి. రెండవది కలవరపడవద్దు. ఏ విషయంలో మోసపోవద్దు, ఏ విషయంలో కలవరపడవద్దు. ఎవరైనా వివాహం అంటే నాకు పెళ్ళవుతుందంటే ఎవరైనా కలవరపడతారా చెప్పండి? కలవరపడతారా? కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసినవి ఏంటి? యుద్ధములు, యుద్ధ సమాచారములు, తెగుళ్ళు, ఇవన్నీ కూడా వస్తాయి. ఇవి జరగవలసినవి. కానీ అంతము వెంటనే రాదు. టైప్ చేయండి, వెంటనే రాదు. సార్ ఏంది సార్ అందరూ త్వరగా అంటుంటే నువ్వేంది సార్ వెంటనే రాదు? ఇవి నా మాటలు కాదండి. ఆల్ ద ప్రెషస్ పీపుల్, దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్. ఇవి నా మాటలు కాదు, సాక్షాత్తు నేను ఆత్మయందు సేవించే నా యేసయ్య మాటలు. యుద్ధాలు వస్తాయి, యుద్ధ సమాచారాలు వింటారు, కానీ వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము, అంతం కాదు. ప్రారంభాన్ని పట్టుకొని ఇంక అంతం అంటున్నారు మనోళ్ళు. సినిమాకి వెళ్ళి స్టార్టింగ్ 5 నిమిషాలు నుండి అయిపోయిందని వచ్చేస్తే ఎట్లా చెప్పండి? ప్రారంభం అండి. ప్రారంభాన్ని పట్టుకొని అంతమని బోధిస్తున్నారు, భయపెడుతున్నారు. ఇట్ జస్ట్ బిగినింగ్. వెంటనే రాదు. మిగతా వాళ్ళు ఏమైనా అనుకోండి, మీకు మాత్రం చెప్తున్నా, వెంటనే రాదు. ఎవరి మాటలు ఇవి? యేసుప్రభు మాటలు. యుద్ధాలు జరిగినాయి అనుకోండి, వెంటనే మనం అనుకుంటే యేసయ్య ఏమంటున్నాడు? వెంటనే రాదంటున్నాడు. వెంటనే రాదు. కాబట్టి మీరు కలవరపడవద్దు, మీరు మోసపోవద్దు, మీరు కలవరపడవద్దు. గ్లోరీ టు గాడ్. మీరు మోసపోవద్దు, మీరు కలవరపడవద్దు. షందరబా ప్లస్ ఫస్ట్ వినండి, వాక్యం వినండి. తర్వాత డౌట్స్ గురించి, తర్వాత మీరు డౌట్స్ నాకు వాట్సాప్ చేయండి. మీ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. ఓకే, ఫస్ట్ ప్లీజ్ పే అటెన్షన్ టు వాట్ ఐఎమ్ స్పీకింగ్. సో ప్రభు చెప్పినటువంటి మాటలే చూడు. ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు. నైజీరియాలో 1000 మందిని చంపుతున్నారంట. ఇంకా 2వ రాకడ వచ్చేసింది. ఏమండి, యేసు ప్రభు శిష్యులు 12 మంది అవుతాయి. 12 మంది యోహాన్ గారి గురించి తెలియదు, కానీ అందరూ హతసాక్షులు అయ్యారండి. ఆది సంఘంలో జరగలేదా హింస? ఆది సంఘంలో చంపేశారు కదా, అందరినీ చంపేశారు కదా. అప్పుడే చంపేశారు కదా. ఇప్పుడేంటి కొత్తనా? ఇప్పుడేం కొత్త ఏం కాదు కదా. శ్రమలు అప్పుడు ఉన్నాయి కదా. ఆది సంఘంలో చెల్లాచెదరైపోయారు కదండి. సంఘము ముక్కలు అయిపోయింది, చెల్లాచెదరైపోయారు కదా. ఆది సంఘంలో వచ్చాయి కదా శ్రమలు. ఇవన్నీ ఆది సంఘంలో జరిగాయి కదా. ఫస్ట్ సెంచరీలోనే ఇవి జరిగాయి కదా. ఇప్పుడేంటి కొత్తనా? ఇవేమన్నా కొత్త కాదు కదా. ఫస్ట్ సెంచరీలో జరిగాయి కదా. జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. ఇప్పుడు ఎవరైనా చంపారనుకోండి, హతసాక్షులు అయ్యారనుకోండి, 2వ రాకడ వచ్చేసా. ఏది జరిగినా వెంటనే విశ్వాస నోట నుంచి సేవకులు వచ్చి 2వ రాకడ వచ్చేసా. ఏది జరిగినా ఒక నెగిటివ్ది జరిగితే వెంటనే 2వ రాకడ అనమాట. వాళ్ళు భయపడతారు, వినే వాళ్ళను భయపెడతారు. చూడండి, నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుతురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించుదురు. ఇవన్నీ ఆది సంఘంలో నుంచి జరుగుతూనే ఉన్నాయి. 25వ వచనం. నేను ఇదంతా చెప్పాను కానీ 25వ వచనం చదువు. 25వ వచనం ఏమంటుంది? ఇదిగో ముందుగా నేను మీతో చెప్పిన్నాను. ముందే యేసయ్య చెప్పాడు. బైబిల్ చాలామంది సరిగా చదవరండి. ముందే చెప్పాడు. ఏం చెప్పాడు? మోసపోకుండా చూసుకోండి, కలవరపడకుండా చూసుకోండి. అంతము వెంటనే రాదు, ఇది ప్రారంభం మాత్రమే. ముందు చెప్పి ఉన్నాను. నంబర్ 1 పాయింట్ ఏంటండి? మోసపోకుండా చూసుకోండి. నంబర్ 2 పాయింట్ ఏంటి? ఏది? 2వ రాకడ విషయంలో మోసపోవద్దు.
రెండవ రాకడ విషయంలో అసలు భయం పెట్టుకోవద్దు, కలవరపడద్దు. రెండవ రాకడ విషయంలో ఇది అంతము వెంటనే రాదు. రెండవ రాకడ విషయంలో ఇది కేవలము ప్రారంభం మాత్రమే. రెండవ రాకడ విషయం గురించి నేను ముందుగానే చెప్పానని చెప్పాడు ప్రభు. ముందుగానే నేను చెప్పాను. 5 పాయింట్ల ఓకే, 5 పాయింట్లు. ముందుకెళ్దాం. ఇంకా చాలా స్టఫ్ ఉంది కానీ ఇవన్నీ వద్దు, మనకు అవసరం లేదు. ముందుకెళ్దాం. మెయిన్ మాత్రం నేను చెప్తాను. మెయిన్ మనకి ఎంత కావాలో అంతే తీసుకుందాం. ఓకే, వెంటనే రాదు. హల్లెలూయా గ్లోరీ టు గాడ్. వెంటనే రాదు. ఓకే, 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. యేసు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. యేసు ప్రభువుకు కూడా తెలియదు. టైప్ చేయండి. యేసు ప్రభువుకు కూడా, ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకు కూడా తెలియదు. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో ఆయనకు కూడా తెలియదు. కదా. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను, ఏ మనుషుడు, ఏ సేవకుడు, ఏ అపోస్తలుడు, ఏ ప్రవక్త, ఏ మనుషుడైనను పరలోకమందలి దేవదూతలైనను కుమారుడైన యేసు ప్రభు కూడా తెలియదు. మన వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారండి. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, గుడ్డి గుర్తు, కొండ గుర్తు, గుడ్డి గుర్తు. ఎవరైనా యేసు ప్రభు అన్ని లెక్కచారాలు వేసి పలానా టైంలో వస్తాడంటే నమ్మద్దండి. ఎవరైనా కూడా పలానా టైంలో వస్తాడు, ఈ సంవత్సరంలో వస్తాడు, లేకపోతే వచ్చే 5 ఏళ్లలో వస్తారు అని ఎవరైనా చెప్పారనుకోండి, దండం పెట్టి బాయ్ అని చెప్పేసేయండి. ఎవరైనా టైమింగ్ గురించి మాట్లాడితే, సమయం గురించి మాట్లాడితే తప్పు అది. రెండవ రాకడ సమయం గురించి ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు. వారికి తెలియదు, యేసయ్యకే తెలియదు. యేసయ్యకి తెలియదండి, యేసయ్యకి తెలియదు. జీసస్ ఆఫ్ నజరేత్ డజంట్ నో వెన్ హీ విల్ కమ్. ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకే తెలియదు. ప్రభు కనిపించాడు, నాకు వస్తానని చెప్పాడు, అబద్ధం. ఎవరైనా యేసు ప్రభు ఈ సంవత్సరం వస్తాడు, ఎవరో ఒక ఆవిడ యూట్యూబ్లో క్యాల్కులేట్ చేస్తుంది. ఒకరోజు 1000 సంవత్సరాలు అది అయిపోయి ఇది అయిపోయి అన్నీ అయిపోయి ఇకంతా 2000 సంవత్సరాలు ఇంకా అయిపోయింది, ఇంకా వచ్చేస్తాడు. ఫులిష్, రబ్బిష్, స్టూపిడ్. జ్ఞానము బుద్ధి లేని వాక్తం. తెలియదని ప్రభు చెప్తా అంటే వీళ్ళు మాకు తెలుసు అంటే ఏందండి? చెప్పండి. ఎవ్వరికి తెలియదు, నాకు కూడా తెలియదని యేసుప్రభు చెప్తుంటే వీళ్ళు డేట్లు చెప్తారు, సంవత్సరాలు చెప్తారు, గెస్ వర్క్ చేస్తారు. కదా చూడండి, తెలియదు అంటున్నాడు. ఆ దినము గురించి తెలియదు, ఆ గడియ గురించి తెలియదు. దినం గురించి తెలియదు, గడియ గురించి తెలియదు. మనుషులకు తెలియదు, దేవదూతలకు తెలియదు, మనుషులకు తెలియదు అంటున్నాడు. నాకు తెలుసని ఎవరన్నా అన్నారనుకోండి, అంటే ఏంటి? వీళ్ళు యేసు ప్రభు కంటే పెద్ద జ్ఞానులా? తండ్రినా వీళ్ళేమన్నా? తండ్రి స్థానంలో ఉన్నారా? ఓన్లీ వన్ పర్సన్ నోస్. ఫాదర్ గాడ్ నోస్. తండ్రికి మాత్రమే ఆ డేటు, ఆ టైము తండ్రికి మాత్రమే తెలుసు. దాన్ని ప్రూవ్ చేసేదానికి ఎలా వస్తాడంట దేవుడు యేసు ప్రభు? చూడండి 42 వచనం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు. ఎవరికి తెలియదు? ఏ దినమున ప్రభు వస్తాడో, ఏ నెల ప్రభు వస్తాడో, ఏ సంవత్సరం ప్రభు వస్తాడో, ఏ శతాబ్దంలో ప్రభు వస్తాడో తెలియదు. తెలియని దాని గురించి మాట్లాడే వాళ్ళని ఏమంటామండి? చెప్పండి, మీరే చెప్పండి. తెలియదని దేవుడు చెప్తున్నాడు కదా, ముందే చెప్పాడు. మన వాళ్ళందరి గురించి, ఈరోజు రెండవ రాకడ గురించి అతి బోధ చేసే వాళ్ళందరి గురించి ప్రభు ముందే చెప్పాడు. అతి బోధ అండి, అతి బోధ. దేవుడు యేసుప్రభు ఏం చెప్పాడు? ఇవన్నీ యేసుప్రభు మాటలు, నా మాటలు కాదు. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంటర్ప్రిటింగ్ ఎనీథింగ్.
నేను ఏవి యాడ్ చేయడం లేదు, తీసేయడం లేదు. యేసు ప్రభు చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈజ్గా ముందు పెడుతున్నాను. మీకు తెలియదు అంటున్నాడు. మీకు తెలియదు, మీకు తెలియదు, మీకు తెలియదు, మీకు తెలియదు. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు పాస్టర్ గారు అంటే, నాకు తెలియదమ్మా నేను చెప్తాను. నేను లెక్కచారం వేసి 1000 సంవత్సరాలు, ఒక దినం అంటే 1000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలు అంటే 6 దినాలు, 6 దినాలు పని చేశాడు, ఇక 7వ దినమున విశ్రాంతి, కాబట్టి 6000 సంవత్సరాలు అయిపోయాయి, ఇంకా వచ్చేసా. నేను చెప్పను అవి, నాకు తెలియదు. మీరు కూడా చెప్పండి, యేసుప్రభుడు ఎప్పుడు వస్తారంటే, సేవకులు చెప్తున్నాను, నాకు తెలియదు. నేను వాక్యంతో ఏకీభవిస్తున్నా, నా ప్రభుతో నేను ఏకీభవిస్తున్నా. నా యేసయ్యకే తెలియదు, నాకెట్లా తెలుసు చెప్పండి? నాకే తెలియదు, నేను ఎట్లా చెప్పాలా? నా యేసయ్యకే తెలియదు, ఆయన వచ్చేది ఆయనకే తెలియదు. ఆయనకి తెలియకపోతే నాకెట్లా తెలుస్తుంది? కాబట్టి టైమింగ్ గురించి ఎప్పుడు ఎలా దీని గురించి మాట్లాడడం ఎంత ఫూలిష్నెస్ మీరు ఇమాజిన్ చేయండి. ఓకే, దట్స్ వన్ థింగ్. అనదర్ థింగ్ చూపించండి. సో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి. ఏ జామున దొంగ వచ్చునో, దొంగ వలే వస్తాడంట. దొంగ కాదాయన, దొంగ వలే వస్తాడు. దొంగ వలే అనే దాంట్లో 2 రీజన్స్ ఉన్నాయి, 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. దొంగ ఎప్పుడు కూడా విలువైన వాటి కోసం వస్తాడు. విలువైన వాటి కోసం వస్తాడు. మనమంతా ఆయనకు విలువైన వాళ్ళం కాబట్టి మన కోసం ఆయన వస్తాడు. నంబర్ 1. నంబర్ 2, దొంగ వచ్చేది తెలుస్తుందా చెప్పండి ఎవరికైనా? దొంగ నేను పలాని రోజు, ఈరోజు డేట్ 27వ తారీఖున, 28వ తారీఖున రాత్రి 11:50 గంటలకు నేను మీ ఇంట్లో దొంగతనం చేయబోతున్నాను చెప్తారండి ఎవరైనా? దొంగలు చెప్తారా? దొంగలు చెప్తారా చెప్పండి? ఎవరైనా దొంగలు చెప్తారా? నేను పలానా రోజు వస్తా, పలానా సీజన్లో వస్తాను. ఒకవేళ చెబితే ఏమవుతుంది? ఫుల్ పకడ్బందీగా కర్రలు, కత్తులు, బాంబులు అన్నీ తీసుకొని పోలీసులకు అంతా చెప్పి రెడీగా ఉంటారన్నమాట. తెలియదండి. తెలియని వాటిని గురించి మనం అతి తెలివిని ప్రదర్శించకూడదు. ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు కామెంట్ ఆన్ ద టైమింగ్ ఆఫ్ సెకండ్ కమింగ్. ప్రభు త్వరగా వస్తున్నాడు అని చెప్పాలి కానీ, పలానా టైంలో వస్తాడు, ఈ వారంలో వస్తాడు, ఈ నెలలో వస్తాడు, ఇక అయిపోయింది, ఇంకా మహా అంటే నాకు తెలిసి 1-2 సంవత్సరాల్లో. ఫూలిష్నెస్. నాకు తెలిసి ఇంకా 5 సంవత్సరాల కంటే ఇంకా ఏమి ఉండదు, ఇంకా వచ్చేస్తాడు, 5 సంవత్సరాల లోపల వచ్చేస్తాడు. ఏమంటే ఈ వాక్యం చెప్తారండి, 32లో ఉంది కదా, ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఇంకా సమీపంగా ఉన్నాడంట, ద్వారం దగ్గరే ఉన్నాడంట. దీని తర్వాతనే వచ్చింది ఇక్కడంతా. మీకు తెలియదు అంటున్నాడు ఇక్కడ. మీకు తెలియదు. దొంగ వలే వస్తాడు, దొంగ వలే వస్తుంది ఆ రోజు. సో రాకడ కొరకైన సిద్ధపాటు టైప్ చేయండి కదా, ఫేమస్ స్టేట్మెంట్. రాకడ కొరకు సిద్ధపడండి. అది ఎలాగో చెప్పరు, సిద్ధపడడం ఎలాగో చెప్పరు. సిద్ధపడాలా, రాకడ కోసం సిద్ధపడాలా. అసలు నిజంగా అండి, సార్వత్రిక సంఘంలో జోకర్ గాళ్ళతో నిండిపోయిందండి. జోకర్సే. రాకడకు ఎలా ఎటు సిద్ధపాటు అంటే ఏంటి? వాట్ ఈజ్ జీసస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్? యేసు ప్రభు మన నుంచి ఏమీ ఎదురు చూస్తున్నాడు? సో మీరు అక్కడే పెట్టుకోండి. మత్తయి సువార్త 24 దగ్గర ఉందాం. ఇంకొక వాక్యం చూపిస్తాను నేను. ఎక్కువ రెఫరెన్స్ నేను చూపించాను. ఎక్కువ రెఫరెన్స్ కూడా అవసరం లేదు మనకు. పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం. ఈసారి ఎవరైనా మిమ్మల్ని రాకడ కోసం సిద్ధపడంటే ఎట్లా సిద్ధపడాలో అని అడగండి. అంటే ఏమంటారు? అదే ప్రార్థన చేసుకోవాలంటే ఏమని ప్రార్థన చేసుకోవాలా వాళ్ళని అడగండి. ఎవరైనా కూడా రాకడ కొరకు సిద్ధపడంటే ఏంటి పాస్టర్, ఏంటి బ్రదర్, చెప్పండి బ్రదర్, మాకు తెలియదు, చెప్పండి. రాకడ కోసం సిద్ధపడడం అంటే ఎలా చెప్పండి. పర్లే, రాకడ వస్తుంది అంటున్నారు, సరే, నాకు కూడా సంతోషమే. మరి ఆ రాకడ కొరకు సిద్ధపడడం అంటే ఎలా సిద్ధపడాలో అడగండి. వారు తెల్ల ముఖం వేయకపోతే నా పేరు తిప్పించి పెట్టండి మీరు.
సున్నా అండి, అంత గుండు సున్నా, ఏం నాలెడ్జ్ ఉండదు, ఏం ఉండదు అనమాట. ఊరికేటట్టు ఫ్యాన్సీ వర్డ్స్ వాడుతుంటారు. రాకడ గురించి చెప్పా, రాకడ ప్రసంగాలంట. ఏమండి, రాకడ ప్రసంగాలంట, రాకడ ప్రసంగాలు, మీటింగ్లు, రాకడ ప్రసంగాలు, మీటింగ్లు. వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్? దేవుడు మనల నుంచి ఏం ఆశిస్తున్నాడు? పేతురు రాశారు చూడండి, 3వ అధ్యాయం 8వ వచనం నుంచి, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడునూ నశింపవలని ఇచ్చేంపక అందరూ మారుమనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభు దినం ఎలా వస్తుందంట? దొంగ వచ్చినట్లు వస్తుందంట. అవును, దేవుడు అంటాడు. ఇప్పుడు ఒకవేళ నువ్వు అడిగావనుకో, అడిగితే తండ్రి చెప్తాడు అనుకో, ఒకవేళ చెప్పాడైనా, తండ్రి చెప్పడు, ఒకవేళ చెప్పాడనుకో, రేపు వస్తాన్నాడు అనుకోండి, రేపు వస్తాను అనుకుంటే 10-20 తరాల తర్వాతనే వస్తాడు. రేపు అంటే 1000 సంవత్సరాలండి. దేవుడు ఒకవేళ నేను రేపు వస్తాను అన్నాడు అనుకోండి, రేపు వస్తాను అన్నాడు అనుకోండి, 20 తరాలు కావాలి మీరు, మినిమం 10 తరాలు, 10 తరాల తర్వాత వస్తానని అర్థం అన్నమాట. దేవుని భాష అది, దేవుని లాంగ్వేజ్ అది. అర్థమవుతుందా? ఓకే, దొంగ వచ్చినట్లు వస్తుంది. ఒకవేళ ప్రభు చెప్పాడు అనుకోండి, నేను సమీపంగా ఉన్నాను అన్నాడు అనుకోండి, సమీపంగా ఉన్నాను అనుకున్నాడు, ప్రభు చెప్పాడు కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎప్పుడు చెప్పాడని త్వరగా వచ్చుచున్నాను? మొదటి సెంచరీలోనే చెప్పాడు త్వరగా వచ్చుచున్నానని. ఫస్ట్ సెంచరీలోనే చెప్పాడండి. 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు త్వరగా అని. అంటే ఆయన దృష్టిలో ఇప్పుడు 2 రోజులు అయిపోయాయి అంతే, 2 రోజులు అయ్యాయి అంతే, ఓన్లీ 2 days. త్వరగా అంటున్నాడు. సో దైవజనులుగా అవసరం వచ్చినప్పుడు సందర్భానుసారంగా మనం ఏం చెప్పాలి అంటే, యేసు ప్రభు త్వరగా వచ్చుచున్నాడు అని చెప్పాలి, అంతే. ఇంకేం చెప్పకూడదు, మనం కలపకూడదు, తీసేయకూడదు, జాగ్రత్త, తెగుళ్ళు అంటుకుంటాయి. యేసుప్రభు చెప్పిన దానికి కలిపినా తీసేసినా కూడా అనవసరమైనటువంటి తెగులను మనము, అనవసరమైనటువంటి శ్రమలను కొని తెచ్చుకుంటాం అనమాట. జీసస్ ఈజ్ కమింగ్ సూన్, అంతే. ఓకే, దట్ ఈస్ స్క్రిప్చరల్. యేసుప్రభు చెప్పాడు నేను త్వరగా వచ్చున్నా అన్నాడు. ఎప్పుడు ఏమంటే నాకు తెలియదు. సో సెకండ్ కమింగ్ పక్కా, గ్రేటెస్ట్ ఈవెంట్ జరగబోతోంది. ఓకే, హిస్టరీ. ఫస్ట్ కమింగ్ ఎవరికి పెద్దగా తెలియదు, కొద్దిమందికే తెలిసింది. కానీ సెకండ్ కమింగ్, రిజరక్షన్ కూడా అందరికీ తెలియలేదు. కానీ సెకండ్ కమింగ్, గ్లోరీ టు గాడ్, షందరబరబరబ, బీభత్సంగా ఉండిపోతుంది. సెకండ్ కమింగ్ బీభత్సంగా ఉండిపోతుంది. ఓకే, ఏసైకి తెలియదు, నాకు తెలియదు. నువ్వు ఏసై కంటే గొప్పవాడివా? అలా ఎవరైనా బోధ చేస్తారంటే పక్కన పడేసండి, డస్ట్బిన్లో వేసేసండి. ఆ బోధను డస్ట్బిన్లో వేసేసండి. ఎవరైనా పలానా టైంలో ఇంకా 2 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు అయిపోయింది, నాకు దర్శనంలో కనబడి చెప్పాడు ప్రభు, నాకు ప్రభువేకే తెలియదని వాక్యం అంటుంది. ఓకే, సో అయితే సిద్ధపడడం అంటే ఏంటి? సిద్ధపడడం అంటే ఏమి అని ఎదురు చూస్తున్నాడు. ఓకే, ఇప్పుడు 45 గ్లోరీ టు గాడ్. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ప్రిపరేషన్ ఫర్ సెకండ్ కమింగ్. ఇప్పుడు నేను పాట ఎందుకు పాడానో మీకు అర్థమవుతుంది. 45వ వచనం, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు, రెండవ రాకడ టయానికి నువ్వు ఏం చేస్తుండాలంట? రెండవ రాకడ టయానికి ఆకాశం దిక్కు చూస్తూ ఎప్పుడొస్తాడు కాదు, ఇంకా రాబోతున్నాడు కాదు. ఆయన వచ్చినప్పుడు
నువ్వు ఎలా ఉండాలంట, నువ్వేం చేస్తుండాలంట, వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేచుండుట, చేస్తూ ఉండాలి. ఏలాగు చేస్తుండాలంట, ఏం చేస్తుండాలి, తగిన వేళ అన్నము పెట్టుటకు. అంటే ప్రతి ఒక్కరికి యజమానుడు ఒక పని అప్పగించాడు, ఆ పనిలో నిమగ్నమై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను అందరు చెప్పారు, ఇంకా పెద్ద బోధకులు చెప్పారు, టాప్ బోధకులు చెప్పారు, నంబర్ 1 బోధకులు చెప్పారు. ఏమ్మా ఏలియా కూడా అట్లే అనుకున్నాడమ్మా. ఏలియా ఏమనుకున్నాడు తెలుసా? నేనే హీరో అనుకున్నాడు, నాకు మించినోడే లేడు అనుకున్నాడు. దేవునితో చెప్పాడు అనమాట, దేవా అసలు ఏంటనుకున్నాం, నేను అత్యంత పరిశుద్ధుని, బయలుకు మొక్కకుండా నేను ఒక్కనే రోషం కలిగి నిలబడినానంటే దేవుడు అన్నాడు, వెర్రి ఏలియా, బయలుకు మొక్కని 7,000 మంది నాకున్నారన్నాడు ప్రభు. అమ్మయ్యా, 7,000 మంది ఉన్నారంట. ఏలియాకు తెలియదు అది. అంటే పబ్లిక్లో బాగా పబ్లిక్ ఫిగర్ అయినంత మాత్రాన వాళ్ళు గ్రేట్ అని కాదు, ఖచ్చితంగా గ్రేటే ఏమండి. కాబట్టి ఇంకా వాళ్ళ మాటలన్నీ అంగీకరించాల్సిన అవసరం లేదు. ఏదైనా మన వాక్యంతో పోల్చుకోవాలి. ఈ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పని అప్పగించారు, ప్రతి ఒక్కరికి ఒక పని అప్పగించాడు. సో ఆ పని చేయడంలో నిమగ్నమై ఉండాలి. ఇప్పుడు నేనేం చేయాలి? రెండవ రాకడ వచ్చా ఇంక ఎత్తబడతాం 2 సంవత్సరాలే మహా అంటే, ఇంకా సంవత్సరం 2 సంవత్సరాలు అంతే, అయిపోయాయి 2 సంవత్సరాలు. ఇంకెందుకు, ఇంకేమి లే, పెళ్ళిళ్ళు వద్దు, పెటాకులు వద్దు, ఇండ్లు వద్దు, ఏమొద్దు, ఆర్థిక విప్లవం వద్దు, బంగారు వద్దు, వెండొద్దు, డబ్బులు వద్దు, ఏమొద్దు, ఇంక ఎత్తబడ్డం సంవత్సరం 2 ఏళ్ళు అంతే. అలా చెబితే నేను మిమ్మల్ని మోసం చేసిన వాడిని అవుతాను. నాకు దేవుడు అప్పగించాడు, ఏం అప్పగించాడు? మీకు టయానికి నేను భోజనం పెట్టాలి, దేవుని పిల్లలకు నేను టయానికి భోజనం పెట్టాలి. ప్రతిరోజు 5 గంటలకు, రాత్రి 9 గంటలకు నేను మీకు భోజనం పెడుతూ ఉండాలి. గ్లోరీ టు గాడ్. సడన్గా ఇప్పుడు వచ్చాడు అనుకోండి ప్రభు, నన్ను చూసి సంతోషిస్తాడు. హల్లెలూయా. ఆయన వస్తాడని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ దాసుడు వస్తాడు, నా యజమానుడు వస్తాడు, ఏం చేయడంలా. ఇది కాదు ఆయన ఎక్స్పెక్ట్ చేసేది. ఇది కాదు. నేను నీకు అప్పగించిన పని చేయను నా బాబు, నేను నీకు అప్పగించిన పని చేయి. ప్రతి ఒక్కరికి ఒక పని ఇచ్చాడు. ఒకవేళ ఇంకా పని ప్రారంభించుకుంటే సిద్ధపడు, పని చేసేదానికి సిద్ధపడు, రాకడకు సిద్ధం కాదు, పని చేసేదానికి సిద్ధపడు. దేవుడు చెప్పింది చేయాలి, పని చేస్తుండాలి. భూమి మీద పని ఉందండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని, ఏదో ఒక రీతిగా సువార్తను ప్రకటించాలి, లేకపోతే విశ్వాసం బలపరచాలి, లేకపోతే 4 దుడ్లు 4 డబ్బులు సంపాదించాలి దేవునికి రాజ్యం కొరకు. సంథింగ్ వీ షుడ్ బి డూయింగ్, నాట్ వెయిటింగ్ బట్ డూయింగ్. వెయిట్ చేయడం కాదు, రాకడ కొరకు వెయిట్ చేయడం కాదు, పని చేయాలి. రాకడ కొరకు నేను ఎదురు చూడమని చెప్పడం లేదు, కానీ పని చేయమని చెప్తున్నాడు దేవుడు. ఎదురు చూసేవాడు గొప్పవాడు కాదు, కానీ దేవుడు చెప్పినటువంటి పని చేసేవాడు గొప్పవాడు. అటువంటి వాడు ధన్యుడు అంటున్నాడు. యజమానుడు వచ్చే టయానికి, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, వస్తాడా రాడా, ఎప్పుడు వస్తాడు, అవి చూడడం ఇవి చూడడము, పరిశోధించడము, అది పరిశోధించడము, స్టార్స్ను చూడము, గ్రహాలను చూడము, ఇదిగా చేయాల్సింది పని. అన్నం పెట్టాలండి, అన్నం పెట్టాలండి, సంఘాన్ని బలపరచాలండి, ఆయన పిల్లలను బలపరచాలండి. ఆయన పిల్లలు కానీ నరకానికి వెళ్తున్నటువంటి వారిని యేసు వైపుకు నడిపించాలండి కదా. త్వరగా రావాలంటే వస్తాడు, కానీ ఆయన ఎవరు నశించకూడదు అని, అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడంట. ఇప్పుడు వస్తే ఏందండి, 1 బిలియన్ వాళ్ళు పోతారు, 1 బిలియన్ ప్రజలు మాత్రం వెళ్తారు. 7 బిలియన్లు 700 కోట్లు నరకానికి వెళ్ళిపోతారు అనమాట. అందుకే వెంటనే రాడు. నేనైతే ధైర్యం చేసి చెప్తున్నా, నా దేవుడు నన్ను క్షమించును గాక, ఒకవేళ తప్పైతే క్షమించును గాక. నేనైతే ధైర్యం చేసి చెప్తున్నా, భారతదేశంలో పూర్తిగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉద్యమం వచ్చేంత వరకు నా దేవుడు మాత్రం రాడు.
భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉజ్జీవం వచ్చేంత వరకు నా యేసయ్య రాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో కాబట్టి ఆయన రాడు అనుకొని ఇది ఒక జాతి ఉందన్నమాట. ఒక జాతి ఇది 48 చూడండి. ఓకే, 46 చదుదాం. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుంటకు అతడు కనుగొడునో ఆ దాసుడు ధన్యుడు, అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యావదాస్తిని, హల్లెలూయా, యావదాస్తి పైన వాడిని ఉంచునని మీతో నిశ్చయం. సో నేను ఇప్పుడు చక్కగా పని చేశాను అనుకోండి, వెన్ జీసస్ కమ్స్ నాకు చాలా భీకరమైనటువంటి ప్రమోషన్ వస్తుంది. వెయిటింగ్ కాదు చేయవలసింది, వర్కింగ్ చేయాలి. నో వెయిటింగ్ బట్ వర్కింగ్, నో వెయిటింగ్ బట్ వర్కింగ్. వాళ్ళందరి అలా మషుందర కరబా. చూడండి 48వ వచనం. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినంలోనూ వాడు అనుకున్న గడియలోనూ వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఓకే, సో కొంతమంది ఏమనుకోవచ్చు, రెండవ రాకడ ఆలస్యం అవుతుంది కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తా అని అనుకుంటుండొచ్చు. నాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తా అని అనుకుంటుండొచ్చు. నో 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 ఇష్టం వచ్చినట్టు జీవించమని నేను చెప్పడంలా, దేవుడు నీకు అప్పగించిన పని చేయి. 2 పనులు ముఖ్యం. ఒకటి ఆత్మల రక్షణ, రెండవది అన్నం పెట్టాలి. విశ్వాసులకు అన్నం పెట్టాలి. విశ్వాసులకు అన్నం పెట్టకుండా భయాన్ని పెడుతున్నారండి. భయాన్ని తినిపిస్తున్నారు, కలవరాన్ని తినిపిస్తున్నారు, ఆందోళన తినిపిస్తున్నారు. వచ్చా 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 యేసుప్రభు వచ్చా 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 ఎత్తపడ్డాం, వచ్చా వచ్చా ఎత్తపడతావా, ఫ్లై అవుతావా ఫ్రై అవుతావా, ఫ్లై అవుతావా ఫ్రై అవుతావా. కలవరాన్ని తినిపిస్తున్నారు అన్నం పెట్టకుండా. సో వాట్ ఈజ్ జీసస్ ఎక్స్పెక్టింగ్? ఆయన వచ్చే టయానికి మనం ఏమి చేయాలని యేసుప్రభు ఆశిస్తున్నాడంటే, వచ్చే టయానికి పని చేస్తుండాలి, పని చేస్తుండాలి, పని చేస్తుండాలి, పని చేస్తుండాలి, పని చేస్తుండాలి. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. షమ కలమాతోర కర పాప. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ మందిరం అంట, ఆ ఎర్రని పెయ్యి అంట. ఇవి ఎంత ఎర్రని పెయ్యి ఉంటే ఏంటి, ఉంటే ఏంటండి. మనకి ఏం పని అండి వాటితో? మన పని మనం చేద్దామండి. మన పని కొన్ని జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి. ఆత్మలను రక్షణలోకి నడిపించాలండి, అది ముఖ్యం అండి. ఎన్ని ఆత్మలు దేవుని దగ్గర నడిపిస్తున్నావు? నడిపించిన ఆత్మలు ఎంత బలపరుస్తున్నావు, ఆదరిస్తున్నావు, వారి జీవితాలను కడుతున్నావా? దేవుడు ఒక పని అప్పగించాడు, ఓ ప్రత్యక్షతనిచ్చాడు, లేకపోతే కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులతో సంఘానికి నువ్వు ఉపయోగపడుతున్నావా? పని చేయాలి, శ్రద్ధగా పని చేయాలి ఆయన పని. హల్లెలూయా. అదే రెండవ రాకడ కొరకైన సిద్ధపాటు. పని చేసేదానికి సిద్ధపడి పని చేయాలి, పనిలో నేర్పరితనాన్ని సంపాదించాలి. ఓకే, am I clear? Glory to God, hallelujah. కాల మహస్సుందర కరబా. పాస్టర్ గారు మీరు చెప్పేది బాగుంది, కానీ దీనికి ఆర్థిక విప్లవానికి ఏం సంబంధం అండి? 10:20 నా ఇప్పుడు ఆర్థిక విప్లవంలోనికి వద్దాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను, ప్రభువు నాకు చెప్పింది, పరిశుద్ధాత్మ నాకు చెప్పింది ఏంటో మీకు చెప్తాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో మనము హారియలా బారాబా, వీ నీడ్ టు డూ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ అంటు అస్. మన చేతికి ఏ పని చేయమని మన చేతికి ఇచ్చాడో తెలియదానికి కనుక్కొని ఆ పని కొరకు సిద్ధపడు, ఆ పనిని చక్కగా చెయ్యి. గ్లోరీ టు గాడ్. రెండవ రాకడ గురించి చెప్తే ఒకటే చెప్పు, ఆయన త్వరగా వచ్చుచున్నాడు అంతే. త్వరగా వచ్చుచున్నాడు అంతే. ఐఎమ్ కమింగ్ సూన్. ప్రభువే చెప్తున్నాడు. 2000 సంవత్సరం నుంచి త్వరగానే అంటున్నాడు. మనం కూడా త్వరగా అని చెబుతాం అంతే. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నేనైతే ఏం చెప్తానంటే, ప్రభువా ఏమనుకోకుండా ఇప్పుడే వద్దు ప్రభువా అని చెప్తాను. ఇప్పుడే వద్దు ప్రభువా. 700 కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతారయ్యా. ఇట్లా నాలాగా ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అవి ఆపుతుంటాయి. నేను బయటకి ఇట్లా చెప్పను, రహస్యంగా నేను వద్దు ప్రభువా,
వద్దు ప్రభువా ప్లీజ్. 700 కోట్ల మంది వెళ్ళిపోతారు ప్రభు, ఒకటే దెబ్బకు, ఒకటే 700 కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతారు. వద్దు ప్రభువా, కొంచెం 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 మేము ఉన్నాం కదా, మేము లేస్తాం, మేము ఎట్లా ఒకటి చేస్తాం, మేము చేస్తాం ప్రభువా, మేము పని చేస్తాం ప్రభువా, మాకు కొంచెం వాడుకో, మమ్మల్ని కొంచెం వాడుకో, అభిషేకం ఇవ్వు, ఊర్లను అప్పగించు, దేశంలో విజయాన్ని తీసుకొని వస్తాం, ప్లీజ్ ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కొద్దిమంది ఆపుతున్నారు తండ్రిని, కొద్దిమంది తండ్రిని ఆపుతున్నారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని పని ముఖ్యం. ఆ దేవుని పని ఏంటి? ఆత్మల రక్షణ నంబర్ 1. రెండవది, రక్షించబడిన ఆత్మలు బలపడాలి. ఇంటి వాళ్ళకి అన్నం పెట్టాలండి, భయాన్ని పెట్టకూడదండి, కలవరాన్ని తినిపించకూడదండి, భయాన్ని తినిపించకూడదండి, కలవరాన్ని తినిపించకూడదండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రెండవ రాకడ గురించి నేను వింటే, వస్తాడు రాని, వచ్చినప్పుడు హీ విల్ బ్లెస్ మీ, నన్ను చూసి సంతోషిస్తాడు ప్రభు. రెండవ రాకడ వచ్చినప్పుడు ప్రభు నన్ను చూసి సంతోషిస్తాడు. ఎందుకు? నేను పని చేస్తున్నాను కాబట్టి. ఆర్డీజే నా గురించి రెండవ రాకడ గురించి ప్రకటించడంలా, ఆర్డీజే నా గురించి రెండవ రాకడ గురించి ప్రకటించడంలా, నా కోసం ఎప్పుడు వస్తావు ప్రభువా, రాకడలోనే అని పాట పాడుకున్నా ఉన్నాడు. నో, చెప్పాడు కదా ఆల్రెడీ, నేను వచ్చే టైంకి ఎవరు పని చేస్తున్నారో వాళ్ళు అదృష్టవంతులు అన్నాడు. నేను వచ్చే టయానికి ఎవరైతే పని చేస్తున్నారో వారు అదృష్టవంతులు అని యేసుప్రభు చెప్పాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేను అదృష్టవంతుని కావాలంటే నేనేం చేయాలంటే, ఎప్పుడో నిరాకడ సమయం కాదు, దేవుడు అప్పగించిన పని చేయాలంటే. నేను అనర్థం ఒక విషయం చెప్తాను. రెండవ రాకడ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏమిటండి? దేవుడు మనం కలుసుకునే టైం. అవునా? ఎవరైనా టైప్ చేయండి. సో ఇట్స్ అ మీటింగ్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్, గాడ్స్ చైల్డ్. ఓకే, దేవుడు దేవుని బిడ్డ కలుసుకునే సమయం రెండవ రాకడ. ఓకే కదా? రెండవ రాకడ అంటే దేవుడు మానవుని కలుసుకునే సమయం. అవునా? ఐ కరెక్ట్ చెప్పానా? అంతే కదా? దేవుడు మానవుడు ముఖాముఖిగా కలుసుకునే సమయము. ఓకే, నేనేమంటానంటే, ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, ఆ మనిషికి రెండవ రాకడ జరిగినట్లే కదా. ఒక మనిషి చనిపోయాడు అంటే ఆ మనిషికి రెండవ రాకడ జరిగినట్లే కదా. వెళ్ళి యేసుప్రభుని ముఖాముఖిగా చూస్తాడు కదా, ఆయన రాడు, వీళ్ళు పోతారు. అవునా? ఓకే, అర్థమవుతుందా మీకు? ప్రతి ఒక్కరికి రెండవ రాకడ జరుగుతూనే ఉంటుంది. ఈరోజు ఎంతమందికి రెండవ రాకడ జరిగి ఉంటుంది అనమాట. వాళ్ళు ఉండరు కదా, మళ్ళీ ఆయన వచ్చే టైంకి వాళ్ళు ఉండరు. కానీ వీళ్ళే ముందే వెళ్ళిపోయారు కదా, వీళ్ళ జీవితంలో రెండవ రాకడ ముందుకు వెళ్ళిపోయింది. ఓకే, యూ అండర్స్టాండ్? ఆయన రాకుండా కూడా మనం వెళ్ళి కలుస్తాం కదా, మన పని పూర్తి చేసిన తర్వాత. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పని పూర్తి చేసి వెళ్ళాలి. అక్కడ సిగ్గుపడనక్కరలేని పనివాడిగా అక్కడ నిలబడాలి యేసే ముందుట. లార్డ్, పౌలు ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడాను అని పౌలు అన్నాడు. యేసేమన్నాడు? తండ్రి, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణంగా ముగించి భూమి మీద నేను మహిమపరిచాను అన్నాడు. పని ముగించి యేసయ్య తండ్రి దగ్గరికి వెళ్ళాడు. పని ముగించి పౌలు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నీవు నేను పని ముగించి తండ్రి దగ్గరికి వెళ్ళాలి. మనకు సెకండ్ కమింగ్ అదే. మన మరణమే మనకు సెకండ్ కమింగ్. అవునా కదా? చెప్పండి, ఆలోచించండి. ఇక్కడ ఉన్నాం కదా, ఒకవేళ ప్రభు వచ్చినప్పుడు మనకు సెకండ్ కమింగ్ జరిగినట్లే కదా, మనకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేసినట్లే కదా మనకు. రమలందర కరబా. సో దేర్ ఆర్ 2 kinds ఆఫ్ టీచర్స్. 2 రకాల బోధకులు ఉన్నారు. ఒక బోధకులు ఎవరంటే నా టైపు, నేను చేసే బోధ ఏంటి? పని చేయండి. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, భక్త సింగ్ అసెంబ్లీలో అరవిందం అంకుల్ గారని చాలా ఓల్డ్ మ్యాన్ అనమాట. నేను రక్షించబడే టైంకి ఆయన చాలా ఓల్డ్ మ్యాన్, అరవిందం అంకుల్ గారు. ఆయన చెప్పారు నాకు ఆ మాట, నా హృదయం మీద రాసేశారు ఆయన. ఆయన ఏం చెప్పారంటే, యేసు ప్రభు ఈరోజు వస్తాడు అన్నా కూడా రెడీగా ఉండాలంట, ఈరోజు వస్తాడన్నా రెడీగా ఉండాలంట, 100 సంవత్సరాల తర్వాత వస్తాడన్నా కూడా రెడీగా ఉండాలంట. 2 ఆలోచన విధానాలు పెట్టుకోవాలంట.
ఈరోజే వస్తాడు అనేది ఒక్కటే పెట్టుకున్నారనుకోండి, రేపటి గురించిన ప్రణాళిక మీకు ఉండదు. మైండ్ బ్లాక్ అయిపోతుంది అంతే. మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకా రేపు ఎందుకు, రేపు ఎందుకు? ఈరోజు వచ్చేస్తే ఇంకా రేపటి గురించి నేను ఎందుకు ప్లాన్ వేసుకోవాలి? నో 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 టైం తెలియదు కదా. కాబట్టి 100 సంవత్సరాల తర్వాత వస్తాడన్నా కూడా 100 సంవత్సరాల తర్వాత వస్తే ఈ 100 సంవత్సరాలకు నేను ప్లాన్ తీసుకోవాలి కదా. ప్రిపేర్. ఈరోజు వస్తాడన్నా కూడా రెడీ, 100 సంవత్సరాల తర్వాత వస్తాడన్నా కూడా రెడీ. ఇటువంటి మైండ్ సెట్ మనం కలిగి ఉన్నప్పుడు ఎవరూ మనల్ని భయపెట్టలేరు, ఎవరూ మనల్ని కలవరపెట్టలేరు, ఎవరూ మనల్ని మోసగించలేరు. ఓకే, ఇప్పుడు రండి. ఇప్పుడు ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయానికి వస్తాం. సో ఒక రకమైన బోధకులు ఎవరంటే నేను చెప్పే బోధకులు. ఇంకో రకమైన బోధకులు ఎవరంటే ఇంకంతే, మీకు భయాన్ని తినిపిస్తారు, మీకు కలవరాన్ని తినిపిస్తారు, మోసాన్ని తినిపిస్తారు. ఏమండి, యేసుప్రభు కంటే తెలివైన వాళ్ళలాగా వీళ్ళు పెద్ద శాస్త్రవేత్తలాగా, శాస్త్రజ్ఞులాగా, ప్రత్యక్షతలు కలిగిన వాళ్ళలాగా వీళ్ళు తమను తాము చూపించుకుంటుంటారనమాట. పేరు ప్రఖ్యాతుల కొరకు తనకలాడుతుంటారు వీరు. ఇది ఒక రకమైనటువంటి గుంపు. సో ఇది పాత నిబంధనలో ఒకసారి జరిగింది. ఏం జరిగిందో మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం. ఇక్కడ 2 ప్రాఫెట్స్ ఉన్నారు. 2 ప్రాఫెట్స్ అని చెప్పండి. 2 ప్రాఫెట్స్. Malaturaka Shandara Baraba. Glory to God. Hallelujah. I'm enjoying teaching. Hallelujah. Thank you, Lord Jesus. I'm enjoying. Two prophets. ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు. Number 1 హనన్యా. Number 2 జర్మయా. హనన్యా, ఇర్మియా. హనన్యా ప్రాఫెట్ నెంబర్ 1, హనన్యా ప్రాఫెట్ నెంబర్ 2 జర్మయా. ఇద్దరు ప్రాఫెట్స్ ఉన్నారు. ఇద్దరు బోధకులు ఉన్నారు. ఇద్దరు నాయకులు ఉన్నారు. ఓకే, ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము. హల్లెలూయా. 1వ వచనం నుంచి, యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయను అజ్జూర్ కుమారుడైన హనన్యా యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరంలో నాతో ఇలాగనను. ఇర్మియా చెప్తున్నాడు, నాతో ఇలాగనను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 2 సంవత్సరములలో బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలంలో నుండి బబులోనుకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటకు మరలా తెప్పించెదను. బబులోను రాజు కాడిని విరగొట్టి యెహోయాకీము కుమారుడును యూదారాజునైన యొకన్యాను బబులోనుకు చెరగొనిపోయిన యూదులందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. హనన్యా, ఇప్పుడు ఇశ్రాయేలీలు నెబుకద్నెజరు రాజు క్రింద బానిసలుగా జీవిస్తూ ఉన్నారు. నెబుకద్నెజరు రాజు యొక్క ఏలుబడిలో వారు బానిసలుగా జీవిస్తున్నారు. ఓకే, ఈ హనన్యా అన్నటువంటి ఒక ప్రవక్త యెహోవా మందిరంలోకి వచ్చేసి దేవుని పేరు పైన దేవుడు సెలవిస్తున్నాడు, నాకు దేవుడు చెప్పాడు ఏమిటంటే 2 సంవత్సరాలలో బబులోను రాజు కాడిని నేను విరగొడతాను. 2 సంవత్సరాలలో యూదులందరూ కూడా, ఇశ్రాయేలులందరూ కూడా 2 సంవత్సరాలలో మరలా మన ప్రాంతానికి వస్తారు అని ప్రవచించాడు. 2 ఇయర్స్లో. సో అప్పుడు ఇశ్రాయేలులందరూ ఎక్కడున్నారు? బబులోనులో ఉన్నారు. ఇశ్రాయేలులందరూ కూడా బబులోనులో బానిసత్వంలో ఉన్నారు. సో ఈయన ఏం చెప్తున్నాడు? 2 సంవత్సరాల్లో అద్భుతం జరగబోతోంది. 2 సంవత్సరాల్లో మీరు మరలా రాబోతున్నాం. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, మీకు అర్థమయ్యేదానికి ఒక విషయం చెప్తాను. ఇప్పుడు భారతీయులందరూ కూడా పాకిస్తాన్లో ఉండిపోయారనుకోండి, పాకిస్తాన్లో బందీలుగా ఉండిపోయారనుకోండి, భారతీయులందరినీ కూడా చెరబట్టుకొని పాకిస్తాన్లో పెట్టుకున్నారనుకోండి. భారతీయులందరినీ కూడా ఉదాహరణకు చెప్తున్నా, భారతీయులందరినీ కూడా
పాకిస్తానో లేకపోతే సరే పాకిస్తానే అనుకోండి. ఓకే. ఎందుకంటే పాకిస్తాన్ వెనకనే ఉంటుంది కదా చైనా. కలిసి మనకు వ్యతిరేకంగా వాళ్ళన్నీ కుట్రలు పడుతుంటారు. సో పాకిస్తాన్లోకి భారతీయులందరూ వెళ్ళిపోయారు అనుకోండి. భారతీయులందరినీ పట్టుకొని పోయి వారి యొక్క కంట్రోల్ పెట్టుకున్నారు అనుకోండి. ఇక్కడ కొంతమంది ఉండిపోయారు. ఇక్కడ భారతదేశంలో కొంతమంది ఉండిపోయారు. సో ఒక బోధకుడు లేచాడు. హనన్య అనే బోధకుడు లేచేసి భారతదేశంలో ప్రవచిస్తున్నాడు. మీకేం కాదు, 2 సంవత్సరాల్లో దేవుడు పాకిస్తాన్ నుంచి భారతీయులందరినీ కూడా తెప్పిస్తాడు, 2 సంవత్సరాలు తెప్పిస్తాడు, దేవుడు చెప్తున్నాడని ప్రవచనం చెప్తున్నాడు అనమాట. 2 సంవత్సరాల్లో దేవుడు రప్పిస్తున్నాడని చెప్తున్నాడు. సో కాబట్టి ఇప్పుడు ఈ ప్రవచనము నిజము అనుకున్నప్పుడు ఏమండి, 2 సంవత్సరాలకు మించి ఎవరైనా ప్లాన్ చేసుకుంటారా? పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు 2 ఏళ్ల వరకు ఎదురు చూస్తారా? లేకపోతే 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉండేదానికి వారు ప్రణాళిక వేసుకుంటారా? చెప్పండి. 2 సంవత్సరాల్లో రప్పిస్తాడు దేవుడు. 2 సంవత్సరాలు మీకు విడుదల కలుగుతుందని టైం చెప్తున్నాడు. 2 ఇయర్స్లో మీకు విడుదల కలుగుతుందని టైం చెప్తున్నాడు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? 2 సంవత్సరాల వరకు వెయిట్ చేస్తారు. అక్కడ ఏమైనా చేసుకుంటారా? 2 సంవత్సరాల నుంచి ప్లాన్ గీసుకుంటారా వాళ్ళు? ప్లాన్ విల్ బీ ఓన్లీ ఫర్ 2 ఇయర్స్ అంతే. 2 సంవత్సరాలకే వారు ఆలోచిస్తారు. 2 సంవత్సరాలకి ఆలోచిస్తారు. 1983 అనుకుంటా, 1983లో ఒక పెద్ద రూమర్ వచ్చింది. 1983 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. పెద్ద రూమర్ వచ్చింది. ఏంటా రూమర్ అంటే, ఒక స్కై ల్యాబ్ అనేది తిరుగుతుంది ఆకాశంలో. అది ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎక్కడ పడుతుందో తెలియదని. అసలు ఏమండి, అది దావనములా వ్యాపించింది. ఎక్కడ పడుతుందో తెలియదు, ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎవరి మీద పడుతుందో తెలియదు. పల్లెల్లో అంతా ఏం చేశారు తెలుసా? కోళ్ళను పెంచుకునే వాళ్ళంతా కూడా కోళ్ళు కోసుకొని తినిందే. ఇంక ఎట్లా పోతున్నాం రా, స్కై ల్యాబ్ పడుతుందంట, స్కైలో పడిపోతుంట, మనం ఎప్పుడు పడుతుందో తెలియదు, చచ్చిపోతాం మనము. కాబట్టి ప్రతిరోజు కూడా బాగా హాయిగా ఎంజాయ్ చేద్దాం, జీవితాన్ని ఉన్న దినాలు ఎంజాయ్ చేద్దామని చాలామంది చాలా రకరకాలు చేశారు. దేవుని దయ వలన ఆ యొక్క స్కైలో పడింది. బంగాళాఖాతంలో పడింది. ఎవరికి ఏం కాలేదు. వీళ్ళేమో అన్నీ పండుగ కోసం అని ఎత్తిపెట్టుకున్నవన్నీ కూడా అంతా ఖాళీ చేసేసుకొని జోబులన్నీ ఖాళీ చేసేసుకున్నారనమాట వీళ్ళు. సార్ 2 రోజులు అని టైం చెప్పి, 2 సంవత్సరాలు అనే టైం చెప్పి దేవుడు చెప్తున్నాడని చెప్తే వాళ్ళు ఏమవుతారు చెప్పండి? 2 సంవత్సరాలకే వారు ప్లాన్ చేస్తారు. ఓకే, ఇక 2 ఏళ్లలో యేసుప్రభు రాబోతున్నాడని ఎంతమంది సో కాల్డ్ పెద్ద పెద్ద బోధకులు చెప్పారో తెలుసా? పేర్లు చెప్తే బాగుండదు. ఇక 2 సంవత్సరాలు దేవుడు యేసుప్రభు రాబోతున్నాడని పెద్ద పెద్ద బోధకులు చెప్తున్నారు. ఈ హనని అట్లే చెప్పాడు. అయితే మీరు తర్వాత చదవండి. హనన్య 2 ఏళ్ళు కాదు కదా, మధ్యలోనే చనిపోతాడు. 2 ఏళ్ళు కాదు కదా, మధ్యలోనే చనిపోతాడు. 28-16 వచనం ఉంటుంది. కాగా యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయబోచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు నీవు జనులను ప్రేరేపించదు గనుక ఈ సంవత్సరం నీవు మరణమవుదువు అని చెప్పాను. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్య మృతి నొందెను. ప్రవచనం చెప్పాడు. ఇర్మియా ప్రవచనం చెప్పాడు, నీవు చచ్చిపోతావు, ఈ సంవత్సరమే మరణమవుతావు అంటే 7 నెలలో. 2 ఏళ్ళు అని చెప్పాడు, కానీ 2 ఏళ్ళు కూడా పూర్తి కాకుండా మనోడు చనిపోయాడు. అయితే ఇప్పుడు ఇర్మియా ఏమని ప్రవచించాడు? చూడండి. ఇర్మియా ఏమని ప్రవచించాడు? 29వ అధ్యాయము 10 వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శించుతును. హనన్య ఏమన్నాడు? 2 ఏళ్ళు అన్నాడు. July 11, 1979. ఓకే, గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. హనన్య ఏమన్నాడు? 2 ఏళ్ళు అన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇర్మియాకు 70 అన్నాడు. 2 ఏళ్లకు అంటే ఎలా ప్లాన్ చేస్తారు? 70 ఏళ్ల కంటే ఎలా ప్లాన్ చేస్తారు? మీరు 2 ఏళ్ళు బ్రతుకుతారంటే మీరేం ప్లాన్ చేస్తారు చెప్పండి?
అంతే కదా. సెకండ్ కమింగ్ అంటే మనం అంతా లేచిపోతాం కదా, భూమి మీద ఉండం ఇంకా. నెక్స్ట్ సెకండ్ కమింగ్ అంటే భూమి మీద మనం ఉండం. సెకండ్ కమింగ్ అంటే భూమి మీద మనం ఉండము. 2 ఏండ్లే ఉండమంటే మీరు 2 ఏళ్ళకి ఏం ప్లాన్ చేసుకుంటారు? ఒకవేళ అది తప్పైతే, సపోజ్ ఇన్ కేస్ అది రాంగ్ అయితే మోసపోయినట్లే కదా. అందుకే ఫస్ట్ మెసేజ్ ఏంటంటే, రెండవ రాకడను గురించినటువంటి మొట్టమొదటి మెసేజ్ ఏమిటంటే, మోసపోకుండా చూసుకోండి, మోసపోకుండా చూసుకోండి, మోసపోకుండా చూసుకోండి, కలవరపడకుండా చూసుకోండి. హనన్య లాంటి వాళ్ళు ఉన్నారు, డేట్లు చెప్తారు, టైంలు చెప్తారు. యేసుప్రభు రెండవ రాకడ గురించి ఇర్మియాకేం చెప్పాడు? 70 సంవత్సరాలు కదా. ఇప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత అండి? యావరేజ్ లైఫ్ స్పాన్ మోసేది కాదులేండి, యావరేజ్ చెప్పండి. యావరేజ్ ఎంతకాలం బ్రతుకుతున్నారు మన వాళ్ళు? యావరేజ్ అంటే ఏ ప్రమాదాలు, ఆకస్మిక మరణాలు జరుపుకుంటే యావరేజ్గా ఎంతకాలం బ్రతుకుతున్నారు? మోసే కాదమ్మా, మోసే కాదు, 120 కాదు. యావరేజ్గా ఎంతకాలం బ్రతుకుతున్నారు చెప్పండి. యావరేజ్గా 70 to 75, 70 to 75, దట్స్ కరెక్ట్. ఇంకా కావాలంటే 65 నుంచి 75 వేసుకోండి. ఓకే, 65 నుంచి 70. కొంతమంది 80 దాటుతారు. మై ఫాదర్ లివ్డ్ మోర్ దెన్ 85 years, 85 సంవత్సరాలు, మోర్ దెన్ 85. మా నాన్నగారు 85 సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువ జీవించారు. బ్లెస్డ్ లైఫ్ అదే. 70 అనుకోండి కదా, రఫ్లీ 70 అనుకోండి. సో యావరేజ్ ఇద్దాం. సో 70 సంవత్సరాలు మీరు జీవించబోతున్నారు అన్నప్పుడు ఎలా జీవించమని దేవుడు చెప్తున్నాడు? ఎలా జీవించమని చెప్తున్నాడు చూడండి. 4వ వచనం. ఇప్పుడు వెనక్కి వద్దాం. 4వ వచనం బాగా జాగ్రత్తగా వినండి. 29వ అధ్యాయము, ఇర్మియా 29వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెర తీసుకుని పోబడిన వారికందరికీ ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుడి, పెండిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కొరకు దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కను వారి మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, చెరగొనిపోయినటువంటి వారలారా 70 ఏళ్ళు మీరు బ్రతకబోతున్నారు కాబట్టి ఇండ్లు కట్టించుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, నాటండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి, పెట్టుబడి పెట్టండి. మీకు ఏమి తక్కువ ఉండకూడదు, ఏ కొదవ లేకుండా ఉన్నట్లుగా మీరు అక్కడ స్థిరపరచుకోండి. మీ వ్యాపారాలను స్థిరపరచుకోండి, మీ కుటుంబాలను స్థిరపరచుకోండి. 70 సంవత్సరాలు మీరు ఇక్కడ ఉండబోతున్నారు. ఈ రెండవ రాకడ గురించి అతిగా బోధించే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఉద్యోగం కొరకంటే ఇంకెందుకు ఉద్యోగం, రెండవ రాకడ వచ్చి అంటారు. పెళ్ళిళ్ళు అంటే ఇంకెందుకు పెళ్ళి, రెండవ రాకడ వచ్చి అంటారు. రెండవ వచ్చా, ఇంకా ఒక సంవత్సరం వచ్చా ఇంకెందుకు ఎందుకు? రాకుంటే నువ్వు మోసపోయినట్లే కదా. దట్స్ వై ద ఫస్ట్ మెసేజ్ ఆఫ్ జీసస్ అబౌట్ సెకండ్ కమింగ్ వాస్ అండ్ ఈజ్ డూ నాట్ బి డిసీవ్డ్. సో ప్లాన్. 70 సంవత్సరాలు అంటే మీరు ప్లాన్ చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి, పెట్టుబడి పెట్టండి, డబ్బులు సంపాదించండి, ఏమి తక్కువ లేకుండా జీవించండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లలు కనండి, ప్రార్థన చేయండి. మీరు ఎక్కడున్నారో వారి కొరకు ప్రార్థన చేయండి. వారి క్షేమము మీ క్షేమమునకు కారణమవుతుంది. ఎందుకు? 70 సంవత్సరాలు మీరు జీవించబోతున్నారు. ఇప్పుడు టైం తెలియనప్పుడు మనం ప్లానింగ్ ఎందుకు చేసుకోమండి? టైం తెలియనప్పుడు ప్లానింగ్ చేసుకోవాలి కదా.
టైం తెలియనప్పుడు ప్లాన్ చేసుకోవాలి కదా. షమారేలా అందరాలబా రబా హనని అన్నాడు, లేదు ఇంకా 2 ఏళ్ళే, 2 సంవత్సరాలే అవసరం లేదు, 2 సంవత్సరాలే అవసరం లేదు, మీరు ఏం ప్లాన్ చేసుకోవద్దు, పెళ్లి చేసుకుందాం అంటే వద్దొద్దు, యెరూషలేములో చేసుకుందాంలే పెళ్ళి, యెరూషలేములో మందిరంలో చేసుకుందాంలే పెళ్ళి, ఎందుకు ఇంకా 2 సంవత్సరాలే విడిపించేస్తాడు దేవుడు, అక్కడ చేసుకుందాంలే పెళ్ళి, ఏమైనా తోట నాటుదాం అంటే ఇక్కడ వద్దు, తోట 2 సంవత్సరాలే ఏం చేస్తావు, కాబట్టి మనం మన దేశానికి వెళ్ళినప్పుడు చేద్దాంలే, పెళ్ళిళ్ళు అక్కడికే, వ్యాపారాలు అక్కడికే, ఏమైనా కూడా 2 సంవత్సరాల తర్వాత చేద్దాంలే, 2 సంవత్సరాల తర్వాత చేద్దాంలే, ఇక్కడెందుకు, రెండవ రాకడ వచ్చా, ఈ భూమి మీద మనకెందుకు, లోకాన శాశ్వతానం ఆనందమేమి లేదని చెప్పాను ప్రభు యేసు. క్షమకర బాబా లోకాన శాశ్వతానందం లేదా, నీ లోపల ఉన్నాడు, నీ లోపల లోకం ఉంటే నీకు ఉండదు శాశ్వతానందం, నీ హృదయంలో లోకం ఉంటే నీకు శాశ్వత ఆనందం ఉండదు, నీ హృదయంలో యేసు ఉంటే నీకు ఎప్పుడూ ఆనందమే. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పాను ప్రభు యేసు. ఇన్ హిస్ ప్రెజెన్స్ దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఏమండి నేను హ్యాపీగా లేనా, ఇప్పుడు నేను సంతోషంగా లేనా? ఎవరు చెప్తారండి అసలు సంతోషం లేదని? హల్లెలూయా. చక్కగా మీ అందరితో నేను మాట్లాడుతున్నాను. బ్లెస్డ్ టైం. హారి అలా మాతోర కల షకర బాబా. గ్లోరీ టు గాడ్. సో ఫైనాన్షియల్గా ఎవరైనా ప్రాస్పర్ అవుదామంటే రెండవ రాకడ వచ్చే ఎందుకు డబ్బులు, ఇంకా రెండవ రాకడ వచ్చే నీకు ఉద్యోగం ఎందుకు, రెండవ రాకడ వచ్చే నీకు పెట్టుబడి ఎందుకు, రెండవ రాకడ వచ్చే బిజినెస్ ఎందుకు, రెండవ రాకడ వచ్చా ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు, రెండవ రాకడ వచ్చా ఎంటర్ప్రీనర్గా ఎందుకు, రెండవ రాకడ వచ్చా. కాబట్టి ఏం చేద్దు, సోమరిపోతులాగా ఉండి తినుకుంటూ కూర్చొని వస్తాడు నా రాజు అని వస్తాడు పనిలా ఏంలా వస్తాడు మాట్లాడడం, ఏమన్నంటే రెండవ రాకడ గురించి మాట్లాడడం, వస్తాడు నా రాజు అని ఎదురు చూడడం. ప్రభు అయితే ఇలా చేయమని చెప్పలేదు, ఐ హోప్ అండర్స్టాండ్. కాబట్టి ఐ టీచ్ యూ, ఆర్థిక విప్లవం ఉద్యమంలాగా మీ యొక్క జీవితాల్లో రగులు కొనుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. చంచల మనస్కులై ఉండద్దు. రెండవ రాకడ గురించి ఏ వర్తమానాలు విన్నా కూడా ఏ మాత్రం కూడా భయపడవద్దు, కలవరపడవద్దు. లెట్ హిమ్ కమ్. ఆయన వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఆయన వస్తాడు, రాని వచ్చినప్పుడు నేను పనిచేస్తూ ఉంటాను, ఆయన కోసం పనిచేస్తూ ఉంటాను, ఆయన రాజ్యం కొరకు పనిచేస్తూ ఉంటాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన చిత్తం కొరకు నేను పనిచేస్తున్నాను. నేను అదృష్టవంతుని. అప్పుడు ఆయన వచ్చే టైంకి నేను పనిచేస్తూ ఉండాలి. అది దాన్ని గాడ్ కాల్స్ మీ యాజ్ ఎ బ్లెస్డ్ పర్సన్. గ్లోరీ టు గాడ్. వెయిట్ చేయడం కాదు, వర్క్ చేయాలి. హల్లెలూయా. అయిపోయింది, ఇంకా దగ్గరకు వచ్చేసి సమీపంగా ఉన్నాడు, డోర్ దగ్గర ఉన్నాడు, కొడుతున్నాడు, తలుపు కొడుతున్నాడు అంటే ఇంకా ఏం చేయరండి, ఏం ప్లాన్ చేసుకోరు, ఏమీ ప్లాన్ చేసుకోరు. ఇంకా డోర్ కొడుతున్నాడు అంటే ఇంకా వచ్చాక ఎందుకు ప్లాన్, ఎందుకు అనవసరంగా పెళ్ళి ఖర్చులు ఎందుకు, పెళ్ళికి ఖర్చులు ఎందుకు, ఉద్యోగాలు ఎందుకు, ఇంత కష్టపడడం ఎందుకు? ఇంకా చదువుకునే వాళ్ళైతే ఇంకా బంద్ చేసేస్తారు. ఇంకా యేసుప్రభు వచ్చే కదా, ఇంకా ఎత్తపడతాం కదా, ఎందుకు చదవాలి? బుక్కులు పక్కన పడేసి హాయిగా ఉంటారు, ఫ్రీగా సోమరిపోతులు అయిపోతారు అనమాట. చూసారా ఎంత డేంజర్, ఎంత అపాయకరం చూసారా? రెండవ రాకడ గురించి ఒక తప్పుడు వర్తమానం ఇవ్వడం అన్నటువంటిది ప్రజలను ఎంత అపాయంలోనికి నెట్టుతుందో చూసారా? ఇట్స్ వెరీ రిస్కీ టు హియర్ దోస్ టీచింగ్స్ అండ్ టు టీచ్ దోస్ టీచింగ్స్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 10:46. నో ప్రాబ్లం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో ఆర్ యూ బ్లెస్డ్? దీవించబడ్డారా? మీకు అర్థమైందా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత నాకు వాట్సాప్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు నాకు తెలిసినంతలో
నేను సమాధానం చెప్తాను. రెండవ రాకడ ఎప్పుడు సార్ అంటే నా నుంచి వచ్చే సమాధానం నాకు తెలియదు. నాకు తెలియనివి చాలా ఉన్నాయి. నాకు తెలియనివి చాలా ఉన్నాయి. తెలుసు అంటే తెలుసు అని చెప్తాను. తెలియదంటే తెలియదని చెప్తాను. షమకలందరి కలమ సోకుర్యారా బలబా. Glory to God. Say thank you, Jesus. Thank you, Jesus, for this word. Thank you.